తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంశ్రీగూడెం గ్రామంలో తాళం వేసిన ఇంటిలో చోరీ. 44,000 రూపాయల నగదు, వెండి గిన్నెలు, 6 కాసుల బంగారం, పట్టు చీరలు అపహరణ. పోలీసులను ఆశ్రయించిన బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సంశ్రీగూడెం పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంశ్రీగూడెం పోలీసులు నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నా పేరు ఎస్ఎన్ జానీ అండి. నేను జిల్లా పరిషత్లో హెచ్ఎంగా చేసి రిటైర్ అయ్యానండి. అయితే మా అబ్బాయి కోడలు హైదరాబాద్లో ఉన్నందున మేము అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఒక్కొక్క 15 రోజుల ముందు వస్తుంటామండి. అదే క్రమంలో మన 10వ తారీఖున హైదరాబాద్ వెళ్ళామండి. మన ఫిబ్రవరి 10న హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఈవేళ పొద్దుటే బయలుదేరి వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఇంటి తాళం బదులు కొట్టేసి వెనకాల ఉన్నటువంటి కిచెన్లో ఉన్న తలుపు తీసేసి ఆ కర్రెట్ లోపల నుంచి ద్వారబంధాన్ని తీసేసి ఆ తలుపు ఈ పక్కన ఉన్న తాళం కప్ప బదులు పెట్టేసి ఉండడం గమనించానండి. వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా చిందరవందరగా పడిపోయి ఉంది. ఆ తర్వాత బీరువా బద్దలు కొట్టేసి బీరువా ఇది హ్యాండిల్తో సహా సొట్టల కింద పడిపోయినట్టు చెత్తగా బద్దలు కొట్టేసి ఒక బీరువా, రెండో బీరువా కూడా రెండు రూముల్లోనూ 2 బీరువాలు బద్దలు కొట్టేసి అందులో ఉన్నటువంటి సామాన్ అంతా బయటపడేసి అందులో ఉన్నటువంటి నగదు ఇంచుమించు 40,000 43,000 వరకు ఉండాలండి క్యాష్. అందులో ఆ డబ్బు తీసుకెళ్ళిపోయారండి. ఆ సంచి చూపించినండి, ఇక్కడ ఉంది క్యాష్. ఆ తర్వాత ఉంగరాలు 4 డబ్బాల్లో ఉంగరాలు తీసేసుకున్నారండి. ఉంగరాలు 4 ఉంగరాలు,
ఆ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఇక్కడ పడేసి ఉంగరాలు ఎత్తిపోయిందండి. ఆ తర్వాత ఆ, వెండి వస్తువులండి, ఇంకా గిన్నెలు లాంటివి, గిన్నెలు 2 గిన్నెలు ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత 2 జతల పట్టీలు ఉండాలి. అలా కొన్ని చిన్న చిన్న సామాన్లు కలిపి వెండి ఒక 30 తులాల వరకు, 40 తులాల వరకు ఉంటుంది. అది కూడా తీసుకెళ్ళిపోయారండి. క్యాష్, ఆ తర్వాత బంగారంలో 4 ఉంగరాలు, ఆ తర్వాత 2 చైన్లు అండి. ఒక పెద్ద చైన్ అండి నేను వాడుకునేది, రెండోది మా మనవరాల కోసం కొని ఉంచానండి. ఒక కాసులో చిన్న పల్చర్ చైన్ అదొకటి, 2 చైన్లు, 4 ఉంగరాలు, ఆ తర్వాత 43,000 క్యాష్, 44,000 క్యాష్, ఆ తర్వాత వెండి వస్తువులు ఈ పట్టుకెళ్ళిపోయారండి. మిగతా అన్ని బాగా పట్టు చీరలో ఎటువంటి ఏమన్నా పెట్టారు? పట్టు చీరల విషయం నాకు పూర్తిగా తెలియదండి. ఎందుకంటే పట్టు చీరలు చాలా ఉండాలి ఇంట్లో, ఒకటి కూడా మంచం మీద కనిపించట్లేదు. అది మా మిస్సెస్ వస్తే తెలుస్తాయండి ఏమైపోయాయి. ఏవైతే హైదరాబాద్ కొన్ని తీసుకెళ్ళి ఉండొచ్చు, కొన్ని ఇంట్లో పెట్టి ఉండొచ్చు, ఏంటనేది మా క్లియర్గా తెలుస్తుందండి. తను రాలేదు, నేను అక్కడనే వచ్చానండి సార్. సార్ మీరు అలా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మరి పోలీసులకు ముందుగా ఇంటిమేషన్ చేయలేదండి మీరు? మేము హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పని. ఇది రెగ్యులర్గా జరిగే విషయం కాబట్టి, నేను రిటైర్ అయ్యి దగ్గర దగ్గర 12 ఏళ్ళు అయిపోయిందండి. అప్పటి నుంచి ఇలాగ వెళ్ళడం రావడం అలాగే ఎప్పుడు ఇలా జరగలేదు. అందుకని చెప్పేసి కెమెరా పెట్టడం కానీ, పోలీసులకి ముందు ఇంటిమేషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకపోవడం అదే పొరపాటు అయిపోయిందండి.